దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియా దేవుని ప్రియులారా, ప్రభు పేరట మీ అందరికీ మరణాతా. మీ అందరూ బాగున్నారా? బాగున్నారంటూ గమనిస్తూ మన దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఎందుకంటే దేవుడిచ్చిన కార్యమును మనం ఎరిగి ఉండాలి. అనేక దినాల నుండి దేవుడు కాపాడుతూనే ఉన్నారు. అటు విషయాల్లో గొప్ప బలమును సంపాదించుకుంటూనే ఉన్నాం. అయితే ఈరోజు మరి అంశం గమనించుట. ప్రతి మాటను మనం గమనించాలి మొదట, లేకపోతే ఆలోచించుట. ఈ రెండు పదాలను మీకు దేవుడు వివరిస్తున్నాడు. ఏది మంచిదో ఏది చెడుదో మనం ఆలోచించాలి. కాబట్టి మనమందరం ఈ దినము పాఠమును నిమిత్తం ప్రార్థన చేద్దాం. తలవంచండి ప్రార్థన. ప్రేమగల మా ప్రభువా, పరిశుద్ధుడా పరిశుద్ధుడా, దూతల చేత భక్తుల చేత భక్తికోటి జనము చేత నిత్యము స్తుతించబడుతూ ఆరాధించబడుతూ కీర్తించబడుచున్న మా ప్రభువా, నీకు స్తోత్రాలు. నీ ఆత్మచేత మమ్మల్ని నింపి బలపరిచి ఈ సమయంలో మరొకసారి నాయన నీ పాదములు ఎదుటకొచ్చి నిలబడి నీ మాటలు ధ్యానము చేటకు ఇచ్చిన సమయం బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. నిలబడిది నేనే గాని మాట్లాడేది నీవే. నాయన నీ బిడ్డలకి ఏ మాటలు అవసరమే కడవరి దినాలలో, ఏ మాటలు నీ రాజ్యముకు సిద్ధపరిచే మాటలు అందిస్తావో కావాలో, ఏ మాటలు నీ బిడ్డలకు ఆత్మ బలమును శరీర శక్తిని ఇచ్చావో అటువంటి మాటలు నీ వాక్యము ద్వారా అందించమని, అలుపుడిని నన్ను నీ సిలువ చాట మరుగుపరిచి నా కంఠస్వర నీ బోరుగా వాడికిని నీ ఆత్మతో ముందుకు నడిపించమని, వాక్యమైన యేసు, నేనే వాక్యముని సెలవిచ్చిన యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అని దేవుని కృప మనకు తోడుగా ఉండి ముందుకు నడిపించును గాక, ఆమేన్. ప్రభునందు ప్రియా దేవుని ప్రియులారా, ఈ సమయంలో దేవుడు ఆలోచించుట, గమనించుట, ఈ రెండు మాటలు చదువమ్మ. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము మొదటి వచనం. మరియు 10 కొమ్ములను 7 తలలను 7 తలలను ఒక క్రూర మృగమును సముద్రము నుండి పైకొచ్చుట నేను చూచితిని. దాని కొమ్ముల మీద 10 కిరీటములు, దాని తల మీద దైవ దూషణమైన పేర్లు ఉండెను. ప్రభునందు ప్రియులరా, ఇది పరలోకములో దేవుని యొక్క పరిశుద్ధులతోనూ దూతలతో యుద్ధము చేసి ఓడిపోయి ఇంక ఎక్కడ చోట్లేదండి. సముద్రంలో నుంచి కొత్త రూపం దాల్చి నేనే రాజును, నేనే సర్వాధికారినని పైకొచ్చి, అది పైగా దేవదూషణ చేసే 10 కిరీటములు ధరించుకుని ప్రపంచాన్ని అర్ధకాలము ఏలటకు అది సిద్ధపడింది. అర్ధకాలం అంటే 6 నెలలు, లేకపోతే 6 రోజులు ఇలాగ అనుకోవచ్చు. ప్రియులరా, ఈ అర్ధకాలములో వాడి చేసే క్రియ ఎంతంటే చరిత్ర తిరగరాస్తున్నట్టుగా, చరిత్ర తిరగబడినట్లుగా వాడు చేసే దేవదూషణ ఈరోజు ఉంటుంది. అందుకే నేను అంటున్న ప్రతి వాక్యమును గమనించాలి, ఆలోచించాలి. ఏది సత్యమో ఏది అసత్యమో మనం ఆలోచిస్తూ దాన్ని గమనిస్తూ ఉండాలి. 2వ వచనం. నేను చూచిన మృగమును చిరత పులిని పోలి ఉండెను. దాని పాదములు ఎలుగుబంటి పాద వంటివి, దాని నోరు
సింహము నోరు వంటిది. దానికి ఘట సర్పమును దాని బలమును సింహమును గొప్ప అధికారమును అంటే ప్రభునందు ప్రియులారా ఇక్కడ అంత శక్తి కలిగి వాడున్నాడు. అంటే ఎవరి మీద తిరుగుబాటు అంటే దేవుని మీద పరిశుద్ధుల మీద తిరుగుబాటు చేయడం చూశాడు, కానీ అక్కడ సాగలేదు. ఇప్పుడు ఆయన పిల్లలైన మనల్ని తయారు చేస్తా వస్తున్నాడు భూమి మీదకి. ఎలాగంటే నేనే రాజుని, నన్ను మించిన వాడు లేనని సూచక్రియలు చేస్తాడు. ప్రియులారా సాతానుగాడు కూడా వాడు గొప్ప సూచక్రియలు చేయొచ్చని ప్రకటన గ్రంథం మీద అన్ని గ్రంథాల్లో కూడా రాయబడి ఉంది. అయితే ప్రకటన గ్రంథములు ఎలాగుందంటే వాడి తలకి మీద కొడుతూ, చూడండి ఎవరినైనా కొట్టి మాట్లాడుతూ ఊరుకుంటారా? కానీ కొట్టి మాట్లాడే హక్కు ఎవరికి ఉందంటే లోకంలో మనుషుల మీద ఒకటి మిలిటరీ వారికి, రెండు పోలీసు వారికి ఉంటుంది ఎక్కువగా. ఎందుకంటే మిలిటరీ వారు అయితే డైరెక్ట్ కాల్ చేస్తారు, పోలీసు వారు అయితే మరి వారి యొక్క ఫస్ట్ డిగ్రీ, సెకండ్ డిగ్రీ, థర్డ్ డిగ్రీ వారి డిగ్రీలు ఉపయోగిస్తుంటారు. అంటే వాడికి పనిష్మెంట్ ఇవ్వకుండా విడిచిపెట్టరు, వాళ్ళకి అధికారం ఉంది, వారికి అలాగే ట్రైనింగ్ ఇవ్వబడుతున్నారు. కాబట్టి ప్రియులారా అలాగున సాతానుగాడు మరి అయ్యున్న వాడిని గర్దించే శక్తి ఎవరికి ఉందని దేవుని పిల్లలైన మనకుంది, దేవునికి ఉంది, కానీ మనం ఉపయోగించుకోవట్లేదు ఈ రోజున. అందుకే కాబట్టి వాడు ఎలాగొస్తున్నాడంటే ఏమంటే అనేకమైన రకాలుగా దేవదూషణ చేయటానికి వస్తున్నాడు. ప్రియులారా మనం గమనించవలసిన విషయం ఏంటంటే చాలా విషయాలు ఉన్నాయి బైబిల్ గ్రంథం, కానీ నిజమేంటో తెలుసుకో, సత్యమేంటో గమనించు. నిజాన్ని అబద్ధంగా మార్చగలడు, అబద్ధాన్ని నిజముగా చూపించగలడు. వారి యొక్క కుయుక్తులు కొన్ని దినాలు చేస్తాడు, అర్ధకాలం. కానీ నీవు అర్ధకాలంలోనే 100 సంవత్సరాలు సంపాదించిన పలుకుబడిపోతుంది, సంపాదించిన గౌరవం పోతుంది, సంపాదించిన ధనము కరిగిపోతుంది, సంపాదించిన నీ ఆరోగ్యము కూడా, దాచుకున్న ఆరోగ్యం కూడా తొలగిపోతుంది. వాడి అర్ధకాలంలో అనేకమైన ప్రమాదమైన లోకములు సృష్టిస్తూ పోతున్నాడు. ప్రియులారా గమనించండి, ఆల్రెడీ ఇండియాలో గందరగోళం లేదని అనుకోండి. ఇండియాలో కంటే ప్రపంచ దేశాల్లో యుద్ధాలు మాత్రమే జరుగుతున్నాయి, ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. కానీ ఇక్కడ దానికంటే భయంకరమైన యుద్ధం జరుగుతుంది. అదేంటంటే ప్రియులారా ఆర్థికమైన స్థితి కుప్పకూలటం. ఇది ఎవరు కోలుకోలేని పరిస్థితి. అటువంటి పరిస్థితి ఆల్రెడీ జరుగుతుంది భూమి మీద. కానీ దేవుడు అందుకే అంటున్నారు, కష్టం వచ్చినాను, నష్టం వచ్చినాను, బాధ వచ్చినా నేనున్నానని ప్రభు చెప్పిన మాట మనం గమనిస్తూ ఉంటే 3వ వచనంలో, 3వ వచనం చదవమ్మ. దాని తలలో ఒకదానికి చావు దెబ్బ తగిన అనబడిను. అయితే ఆ చావు దెబ్బ మాయను పోయిను గనుక భూజనులందరూ మృగము వెంట వెళ్ళుచు ఆశ్చర్యపరడి ఆ మృగమునకు అధికారం వచ్చినందున వారు ఆ ఘట సర్పమునకు నమస్కారం చేసి మరియు వారు ఈ మృగముతో చాటి ఎవడు దానితో యుద్ధం చేయకి వీరుడు ఎవడు వాడెవడు అని చెప్పుకొనుచు ఆ మృగమునకు నమస్కారం చేసి. ప్రియులారా చావు దెబ్బ ఎప్పుడు తగిలిందంటే ఆల్రెడీ యేసు ప్రభు శిలువ మీద కొట్టాడు. గెత్సేమనే తోటలో కాళ్ళతో త్రొక్కునట్టు అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటాం. శ్రమకాలంలో ఆ సింహలాలు కనబడుతూ ఉంటాయి. తర్వాత దేవునితో యుద్ధము చేసినప్పుడు దేవదూతలను పరిశుద్ధులు ఏకమై గాయపరిచారు. రెండు మారిపోతున్నాయి. అందుకే ఇప్పుడు ఏం చేశాడంటే ప్రజలను వాడు, అంటే ప్రజలంటే ఎవరు? దేవుని రూపం కలిగిన వారంటే సాతానుగాడు శపించబడలేదు, గుర్తుపెట్టుకోవాలి మనం. వాడు ఏమైనా చేయగలడు, ఎవరిలోకైనా ప్రవేశించగలడు. దేవుని పిల్లలలో తప్ప
దేవుని పిల్లలుగా జీవించాలని నటిస్తున్న వారిలో ఖచ్చితంగా ప్రవేశిస్తాడు. దేవుని పిల్లల్లో కూడా ప్రవేశిస్తాడు. అయితే వీరిలో స్థుతి అపవాదిగాడు ప్రవేశించాడని నువ్వు ఎప్పుడైతే గమనిస్తున్నావో, గమనించగల దేవుని పిల్లలకు తెలుస్తుంది. కానీ దాన్ని పట్టించుకోకపోతే కాస్తి ఆ గమనించే కాస్త కూడా మరుగు చేసేస్తాడు, వాడు వశం చేసేసుకుంటాడు. ఆదిలో ఆదామును అవ్వమ్మను మాయ చేసిన వాడు ఇవాళ నిన్ను నా మాయ చేయడని గమనించపోకండి. అది ఖచ్చితంగా జరుగుతుంది. అందుకనే ఆలోచించాలి, గమనించాలి. వాక్యమే మన అంశం. అది ఆలోచించండి, గమనించండి. ప్రియరా, మనం ఈ విషయాలు చాలా జాగ్రత్త కలిగిన, చావు దెబ్బ తగిలిన వీడు దేవుడు నేనే అని ప్రకటించే అర్ధకాలమే వాడు చేసే ఈ రాజ్య పరిపాలన. అర్ధకాలంలో ఒక రోజున మన సపోజ్ ఈ మహాపట్టణంలో ఏదైనా గందరగోళం జరిగితే అందరూ అల్లుకల్లం అయిపోతారు. మొత్తం మన చుట్టుపక్కల రాష్ట్రాలన్నీ కూడా ఉలుక్కు పెడుతూ ఉంటాయి. అంత ప్రమాదము అర్ధకాలంలోనే వాడు చేస్తాడు. అర్ధకాల పరిపాలనలోనే వాడు చాలా భయంకరం సృష్టించేస్తాడు. దేవుడికి తెలుసు, కానీ దేవుడు మౌనంగా ఉంటాడు. కానీ దేవుని పిల్లలైన వారు గందరగోళంలో సృష్టించేస్తాడు. వాడు అంటాడు, వాడు సూచక్రియలు చేస్తూ ఉంటాడు. కానీ మనం ఇప్పుడే గమనించాలి. బైబిల్ అందుకే దేవుడు మన ముందు గొప్ప రాతను మనకి ఇచ్చాడు. 5వ వచనంలో డంబపు మాటలను దేవదూషణలను చెప్పేవారు ఒక నోరు దానికి ఇయ్యబడిను, మరియు 42 నెలలు తన కార్యమును జరుపున అధికారియు దానికి ఏర్పరచుకునియు గనుక దేవుని దూషించుటకు ఈ నామమున ఆయన అమ్మా గుడారమును పరలోక నివాసులను దూషించుటకు అది తన. చూశారండి వీళ్ళారా, ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ జరుగుతున్నది అదే. అయితే ఇక్కడ అర్ధకాలం అంటే 45 నెలలు, 45 మరి నెలలు అనే మాటను మనం వింటున్నాం. 46 నెలలు అని అనుకుందాం. అంటే ప్రియులరా, సంవత్సరానికి తక్కువ, సంవత్సరానికి 52 నెలలు. అంటే అర్ధకాలంలోనే వాడు గందరగోళం చూసి ఇచ్చి ఏమీ లేదు ఇంకా. ప్రియులరు, ఇప్పుడు కంప్యూటర్ కాలం, కంప్యూటర్తో కట్టిన మరి ఇల్లులు ఉన్నాయి. అది ఏంటంటే డిస్ప్లే ద్వారా కడుతున్నారు, అందుకే గ్రాఫిక్స్ అంటున్నారు కదా. అటువంటి ఇల్లులు, అటువంటి మందిరాలు కూడా దేవుడు సాతాను గడి కట్టే వేస్తాడంట. ఇప్పుడు కంటే అప్పుడు సుందరంగా కట్టిస్తాడంట వాడు. అంటే ప్రియులరా, వీడు నిజమే అని నమ్ముతారంట ప్రజలు. మబ్బు పెడతాడు, చీకట్లోకి వెళ్ళిన వాడు తడుముకున్నట్టు పరిస్థితి అయిపోయింది ప్రజల పరిస్థితి. సరే ఆలోచిద్దాం, గమనించండి ఒకసారి ఏ పరిస్థితికి మనం దిగజారిపోతున్నామో ఆలోచించాలి ఒకసారి మనం అందరం కలిసి. ప్రియులారా, 7వ వచనంలో 8వ వచనం 7వ వచనం చదవమ్మా. మరియు పరిశుద్ధాత్మలతో అమ్మా యుద్ధము చేయను, వారిని జయించుటను దానికి అధికారం ఇవ్వబడును. ప్రతి వంశం మీదకును, ప్రతి ప్రజల మీదకును, ఆయా భాషలు మాట్లాడే వారి మీదకును, ప్రతి భాషల మీదకును, అనగా జగత్తు పునాదికి మొదలుకొని వధించబడిన గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమున ఎవరి పేరు రాయబడకుండా, అంటే ప్రియులారా ఇక్కడ కనపనించండి, రాయబడలేదు అంటాడు, రాయబడుతుందో తెలియదు. మరి ప్రియులారా, ఈ దినము మనం గమనించవలసిన మాటలు 8 వచనాలు. ఈ వచనాలు ఒకసారి మీరు కూడా చదువుకోండి. ఎందుకంటే దేవుడు ఎందుకు గమనించవలసి అంటే ఎవరి పేరు రాయబడి ఉన్నది అంటే ఇప్పుడు కూడా ఈ మాటలన్నీ ప్రకటించబడుతున్నాయి. నాకు పనిపాటి లేక చెప్పట్లా. దేవుడు ఈ మాటలు 1కి 4 సార్లు చెప్పమంటున్నాడు, 1కి 70 మార్లు చెప్పమంటున్నాడు. 77 మార్లు క్షమించమన్నప్పుడు దేవుడు 77 మార్లు మనకు కూడా ఈ వాక్యాన్ని ప్రకటించాలి.
రోజులు ఎలా ఉన్నాయంటే వాడికి అధికారం పరిశుద్ధులను కూడా జయించే అధికారం వస్తుందంట వాడికి. అప్పుడు దేవుడు అంటున్నాడు, అసలు నిజమైన వాడు ఎవడు? ఇవాళ మనందరికీ తెలుసు, మొన్నే అంబానీ వారి కొడుకి మ్యారేజ్ అయింది. సుమారు 9,000 కోట్ల రూపాయలు 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు ఒక పెళ్లికి. 7 రోజుల పెళ్లికి 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం అంటే ప్రియులరా, ఒక పేద ఇంటికి ఒక 10 లక్షలు ఇచ్చిన సుమారు ఎన్ని కోట్ల మంది ఆ యొక్క డబ్బుని అందుకుంటారో లెక్కేయండి. పోనీ ప్రియులరా, ఎన్ని కుటుంబాలు ఒక 5 లక్షలు ఇచ్చిన ఎన్ని వేల కుటుంబాలు బాగుపడతాయో లెక్కేయండి. ఇవాళ చాలా మంది మధ్యతర కుటుంబంలో ఉన్నవారు పెళ్లి చేసుకుంటే మన బంధువులే సంతోషంగా ఉంటారు. ఆ పెళ్లి మానేస్తే ఏదైనా పేద కుటుంబాన్ని బలపరచాలని చాలా మంది మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటూ పేద కుటుంబాలకి ఆదరణిస్తూ వారికి బతుకు తెరుగును ఒక మార్గం చూపించే వారు చాలా మంది ఉన్నారు. ప్రియులారా, సాతాను గారు అటువంటి పనులు చేపిస్తున్నాడంటే డబ్బున్న వాళ్ళు, వారికి 1000 కోట్లు ఆస్తులు ఉన్నవాడు అంబానీ గారు. అయితే వాళ్ళకి వీళ్ళు ఈ ధనవంతులు ఇక మరి చూడండి, భూస్వాములందరూ కూడా గిఫ్ట్లు ఇస్తారు కోట్ల రూపాయలు. ప్రియులారా, వీళ్ళు ఇలాగంటున్నాను, వీళ్ళు అందరూ కూడా దేశాన్ని మరి నాయకులను గవర్నమెంట్ను మబ్బు పెట్టొచ్చు, కానీ వీళ్ళ పేరును మాత్రం పెంచుకుంటే ప్రయత్నం చేస్తున్నారు. పేదవాడు ఉన్నాడు నడిచే దారిలో, ఏమంటే అడుక్కునేవాడు ఉంటాడు నడిచే దారిలో, అవి కనబడవు. ఎందుకంటే ఇవాళ మీడియాలో, సెల్ ఫోన్లో, ఫేస్బుక్లో ఉన్నాయి. ప్రియులారా, వాళ్ళు వాడుతున్నారు, కానీ వారికి ఉందో లేదో మరి నాకు తెలియదు. కానీ ఒక దైవదాసుడిగా నేను బాధతో, అంటే మన దేశం 140 కోట్ల ప్రజలు అంటున్నారు, 150 కోట్ల అసలు లెక్క, 10 కోట్లు తగ్గించే లెక్కలు చెప్తున్నారు. ప్రియులారా, ఇంకా దానికి మించే ఉన్నారు పిల్లలు పుట్టేవారు ఎంతమందో. ఒకసారి ఆలోచించండి. మనం ఒకప్పుడు ప్రియులారా, ఇందిరాగాంధీ టైంలో, మా చిన్ననాటి కాలంలో ఒక పిల్లలే అప్పుడు పురుషుణ్ణి ఆపరం చేయించుకోమంది గవర్నమెంట్. ఎందుకంటే పిల్లలు తగ్గించుకోవడానికి, జనాభాను తగ్గిస్తాకి. కానీ ఇప్పుడు పిల్లల యొక్క హద్దు లేదు, పెరుగుతున్నారు, కరువుతో అలాగే పెరుగుతుంది. ఎవరి ఇష్టమైన జీవితం వారు బ్రతుకుతున్నారు. దేవుడు అలాగే సంతానం ఇస్తున్నాడు. అయితే నేను ఒకటి మీ అందరికి చెప్పేది, ఈ సాతాను గడు వాడు చేసే పనులు అధికారంతో చేస్తున్నాడు. దేవుని ఎదురు నుంచి అధికారం తీసుకున్నాడు. కానీ దేవుడు ఎందుకు ఇచ్చాడు అధికారం అంటే, నా పిల్లలు నీ ఎద్దకు రారు, సవాలు చేస్తాడు, ఛాలెంజ్ చేస్తాడు దేవునితో. లేదు, నీ పిల్లలు నేను మార్చేసుకుంటాను, నా వైపుకి తిప్పుకుంటాను అంటున్నాడు అని ఛాలెంజ్ చేసి వాడి భూలోకానికి మనుషుల మధ్యకు వచ్చేసాడు. గమనించండి ప్రియులారా, దేవుని రూపం కలిగిన నీవు ఆనాడు యేసుప్రభు మనిషిగా ఈ లోకంలో చాలా క్రియలు చేశాడు. ఈ లోకంలో మనిషి పుట్టుగా దేవుడు ఆయన ఎలాగైతే పుట్టాడో నువ్వు కూడా అలాగే పుట్టావు భూమి మీద, ఒక తల్లి గర్భం నుండే. మానవుడికి ఏవైతే శక్తులు ఉన్నాయో అవి ఆయనకు ఉన్నాయి. ఆనాడు ఆయనకి ఏ శక్తి అయితే నీకు అయి ఉన్నాయి, కానీ నువ్వు గుర్తించట్లేదు, నువ్వు గమనించట్లేదు, దాన్ని గ్రహించట్లేదు. కాబట్టి దాన్ని నీకు వాడుకునే వాళ్ళు నీకు దొరకట్లా. వాళ్ళుంది నీ దగ్గరే, కానీ వాడు ఇవాళ సైతాను వచ్చేస్తుంది. సాతాను గడు నీ దగ్గర ఉంటున్నాడు లేడని అనుకోకండి. కోపం రూపంలో, ద్వేషం రూపంలో, అసూయ రూపంలో, స్వార్థం రూపంలో, మత్తు రూపంలో, అనేకమైన చెప్పుకుంటే తీరదు అనేకమైన రీతిలుగా వాడు నీ మధ్యకు వచ్చేసాడు. జాగ్రత్త. ఏంటి క్రైస్తవులు ఇలాగే చెప్తారు? కాదండి ప్రియులారా, సమాజము బాగు చేయండి, అందరూ సహోదరులే, చెడ్డవారు ఒకటి ఈ లోకంలో లేడు. అందుకే దేవుడు భూమిని, లోకముని ఎంతో ప్రేమించాడు. లోకం అంటే మనుషులని, అటువంటి మనుషులను ప్రేమించే మనసు మనం ఉన్నాం. కాబట్టి 8 వచనాల్లో దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుచున్నాడు. ఏమని? నరుడా గమనించము, ఆలోచించము. నువ్వు ఆలోచించాలి, గమనించాలి. ఈ రెండే మనకిచ్చాడు దేవుడు. ప్రతి మనిషి ఆలోచించండి. ఆనాడు ఆదాము ఆలోచించుంటే, గ్రహిస్తుంటే ఈ పరిస్థితి మనకు వచ్చేది కాదు. సాతానును అసలు మన దగ్గరకు వచ్చేవాడే కాదు వాడు.
ప్రియులారా గమనించండి, దేవుని యొక్క మహిమను, అక్కడ పరలోక మహిమను చూశాడు, అక్కడ జయించలేక భూలోకంలో మహిమనికి, అంటే ఇక్కడ మనుషుల్ని ఎలాగైనా మోసం చేయొచ్చు అన్నాడు. దేవుడు ఒకటే చెప్పాడు సాతానుతో, నీ వల్ల కాదు అంటే నా వల్ల అవుతుంది అన్నాడు. ఆనాడు యోబుని జయించాననుకున్నాడు, జయించలేకపోయాడు. కానీ యోబు నిజమైన దేవుని యొక్క శక్తిని నిలబడ్చాడు, ఆయనే రక్షకుడని గ్రహించాడు. అదే దేవునికి గౌరవ మర్యాద తెచ్చాడు. అలాగ నువ్వు జీవించుతున్నావా? అయితే నీకు తిరిగిలేదు. సాతానుగాడు 100 లక్షల కోట్ల కలిసి గుంపు వచ్చినా నీ తల వెంట్రుక కూడా కదపలేడు వాడు. గమనించండి, ప్రకటన గ్రంథం చెప్తుంది, వాడికి అధికారం దేవుడిచ్చాడు, కానీ వాడికి అధికారం కంటే నీలో ఉన్న శక్తి చాలా పెద్దది, చాలా గొప్పది, చాలా శక్తిమైనది. అది యేసు ప్రభు ఇచ్చినది. గమనించగల పరిశుద్ధాత్మ దేవుడు ఈ సమయంలో మనందరికి అందించి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, నీ కొందనాలు నాయన. ఆలోచించి గమనించాలి ప్రభు. అటువంటి మాటలు ప్రతి మాటలు అర్థం చేసుకోవాలి, దాన్ని ఆలోచించాలి, గమనిస్తూ ఉండాలి. ఏం జరుగుతుంది మా మధ్యన, ఎంతవరకు వెళ్తుందని గమనించగల మనసు నా దేశ ప్రజలకు, నా దేశ పెద్దలకు, నా దేశ పరిపాలకులకు, నా దేశ మిలిటరీ వారికి, నా దేశ పోలీస్ శాఖ వరకు, నా దేశ వైద్యులకు, పారిశుద్ధ వారికి, కార్మికులకు, రైతులకు, పనులు చేసే వారికి, గాలి మీద, నీటి మీద, నేల మీద ప్రయాణమును సాగించి వాహనాలు నడుపుచున్న వారికి, నాయన పసిబిడ్డలకు, వృద్ధులకు, యవనులకు, వివాహమైన వారు, పెళ్లి రోజు, పుట్టినరోజు, షష్ఠి పూర్తి జరుపుకున్న వారికి, బలహీనతలుగా ఉండే హాస్పిటల్లో అనారోగ్యంతో అల్లాడుతున్న వారికి, శరీరముల వ్యాధులతో, బాధలతో బలహీనత కలిగిన వారికి, కాళ్ళ నొప్పి, కీళ్ళ నొప్పి, కంటి చూపు లేక, చెవిటి, మూగ, నాయన ఆహారము సరిగ్గా లేక, దిక్కులేని వారిగా, రోడ్డు మీద అభాగ్యులుగా పడుతున్న వారు, ఎన్నో అనాథాశ్రయములు, ఎన్నో వృద్ధాశ్రయములు వెలుస్తూనే ఉన్నాయి. అంటే ఒకరినొకరిని ఆదరించలేని వారు, ఒకరినొకరు ప్రేమించలేని వారు లోకములు ఎందరో ఉన్నారు. వీరందరినీ కంటుకు తేటగా కనబడుచున్నారు. ప్రభా, క్షమించి దీవించి నీ రెక్కల నీడలో కాపాడి సాతాను వైపుకు, సాతాను చేతుకు చిక్కకుండా దీవించమని త్వరగా రానున్న యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామను అడుగుచు ఆయన మీతో చెప్పింది చేయండి. దేవా, నాతో మాట్లాడము, అందరితో మాట్లాడు. దేవా, నాకు కనపడము, అందరికీ కనపడమని ఈ ప్రార్థన నాయన మరణాత ప్రార్థన సన్నిధి బావి మిషనిక విశ్వాసుడిగా, దాసుడిగా, పనివాడిగా ప్రేక్షను ఈ ప్రార్థనను అంగీకరించమని త్వరగా రానున్న యేసు నామములో ప్రార్థన చేస్తూ బ్రతిమాలుచు స్తుతిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, దేవాతు దేవుని కృప, పరిశుద్ధాత్మ అనేక జీవితం ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడుగా ఉండి అని రాకడకు సిద్ధపరచును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. మరణాత.